కాటమరాయుడు ఫైనల్ గా మెగా సెంటిమెంట్ కే ఓటు వేశాడు. సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏ ముహూర్తాన సరైనోడు సినిమాతో ప్రీ రిలీజ్ వేడుక అనే సంప్రదాయం మొదలు పెట్టాడో అప్పటి నుంచి మెగా సినిమాలు అన్నింటికీ అదే ఫాలో అవుతున్నారు. ఇప్పుడు కాటమరాయుడు కూడా నేను రిస్క్ తీసుకోను, సెంటిమెంట్ నే ఫాలో అవుతాను అంటూ తాజాగా మేర మేర మీసం అనే టైటిల్ సాంగ్ తో ఆడియో ఆన్లైన్ లో విడుదల చేశారు. ఖైదీలాగే ఇది కూడా ఆన్లైన్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అనూప్ రూబెన్ సంగీతం అందించిన ఈ సినిమాలో మొత్తం 5 పాటలు ఉన్నాయి. ఆడియో ఎలాగూ లేదు కాబట్టి మెగా సెంటిమెంట్ ప్రకారం ప్రీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. మార్చి 18 ఈ వేడుకను ఘనంగా నిర్వహించబోతున్నారు. తిరుపతి వేదికగా అనుకుంటున్నారు కానీ సెక్యూరిటీ సమస్య అనే ఏదైనా అభ్యంతరం వస్తే కనుక హైదరాబాద్ ఫిక్స్ చేస్తారు. ఇది ఓకే కానీ మరి ఆ రోజు గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి వస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్. నిజానికి చిరుకి ఈగో సమస్య ఎప్పుడు లేదు. సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో కూడా ఆయన గెస్ట్ గా వచ్చారు. కానీ ఇప్పుడు కాటమరాయుడు యూనిట్ నుంచి మెగా కాంపౌండ్ కి ఇన్విటేషన్ వెళుతుందా లేక పవన్ ఒక్కడు ఉంటే చాలు, వేదికపై ఇంకెవరూ అవసరం లేదు అనే ట్రెండ్ లో వెళుతుందా అనేది వెయిట్ చేసి చూడాలి. సుబ్బు, నీకు తెలుసా నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5కి మీ బాబొచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది. గీతా సుబ్రహ్మణ్యం, ఈ జంట పేరు గీతా సుబ్రహ్మణ్యం.